హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు రెసిపీ వచ్చేసి పూల్ మక్న గ్రేవీ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, పూల్ మక్న వేసుకొని, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే ఫ్రై అయినియి. నేను వేరే ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలోకి 2 టమాటో, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్‌ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇవైతే పచ్చివాసన పోయిందాకా మగ్గించాలనమాట మనం. ఇది పేస్ట్ కోసమండి. కర్రీకి ఇంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశారేంటి అనుకోకండి. ఇవి మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మాడకుండా చూసుకోవాలి. మరొకసారి మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతాయండి. చూసారు కదండీ మగ్గిని. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వీటినైతే కొంచెం ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. 4 వెల్లుల్లి రెమ్మలు, ఇంచు అల్లం ముక్క కూడా వేసి మిక్సీకి పట్టేశాను. ఇప్పుడు అదే బాండీలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇంచు దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ లీఫు, ఒక లవంగం, ఒక యాలుక వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవైతే 1 మినిట్ పాటు మంటను లో ఫ్లేమ్‌లోకి పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం. దీనిలోని ఫ్లేవర్స్ మొత్తం ఆయిల్‌లోకి రావాలన్నమాట. ఆయిల్‌లోకి రిలీజ్ అయినప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటుంది కర్రీ. దీనిలోకి మనం ఎక్స్‌ట్రా స్పైసెస్ అంటూ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఒక పచ్చిమిర్చి, అలాగే మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాము. ఆనియన్స్ పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నానండి. నేను అదే బండి కంటిన్యూ చేస్తున్నానండి. వేరే గిన్నె అయితే మార్చలేదు. ఆనియన్స్ పచ్చివాసన పోయిందాకా మగ్గించుకుందామండి మూత పెట్టి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. దీనిలోకి పచ్చివాసన పోయి ఆయిల్ అనేది బయటకి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బావుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలనమాట. మధ్య మధ్యలో కలుపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి కర్రీ. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మనం ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు బిర్యానీలోకి పన్నీర్ వేయలేని వాళ్ళు పూల్ మక్నా కర్రీ అయితే వేస్తారండి. చూడండి, మసాలా అయితే మంచిగా ఫ్రై అయింది. నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్నా వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుందామండి. మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి. మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు. నేను లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలండి మనం. మాడకుండా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టిపోతుంది. చూసారు గదండీ! ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత దీనిలోని వాటర్ శాతం వెళ్ళిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం కొంచెం సేపు. చూసారు గదండీ! ఆయిల్ అనేది బయటకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనకి గ్రేవీకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని కుక్ చేసుకుందామండి కర్రీని. కర్రీకి మనకెంతైతే గ్రేవీ కావాలో దానిలోకి సరిపడా వాటర్ అయితే తీసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకున్నానండి నేను. వాటర్ వేసి మన రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి. ఇప్పటి వరకు నేను ఉప్పు వేయలేదు. చూసి వేసుకోండి ఉప్పు వేసేటప్పుడు. ఎందుకంటే ఉప్పు ఎక్కువైందంటే కర్రీ మొత్తం పాడైపోయిద్దనమాట టేస్ట్. సరిపోకపోతే మళ్ళీ చూసుకొని మనం వేసుకోవచ్చండి. ఎక్కువైందంటే మనం ఉప్పు బయటకి తీయలేము. ఈ కర్రీ చపాతీలోకి గానీ, నార్మల్ రైస్‌లోకి కానీ, అలాగే బిర్యానీలోకి, పులావ్‌లోకి చాలా బావుంటుందండి. ఇప్పుడైతే నేను కసూరి మేతి కొంచెం అంత వేసుకుంటున్నాను క్రష్ చేసి. కర్రీలోని వాటర్ శాతం ఇంకా ఉందండి. ఆ వాటర్ శాతం తగ్గి గ్రేవీ అనేది చిక్కగా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి. టేస్ట్ చూస్తే ఉప్పు కొంచెం తగ్గిందండి. చిటికెడంత సాల్ట్ కలుపుకుంటున్నాను. ఫైనల్‌గా కొంచెమంత కొత్తిమీర వేసుకొని, కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పూల్ మక్నా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. దీనిలోని పోషకాలు గూడా చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి కర్రీ రూపంలో చేసి పెట్టొచ్చు, పాయసంలా చేసి పెట్టొచ్చు, లడ్డూలా గూడా చేసి పెట్టొచ్చండి. పూల్ మక్నా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ మీ.